శివుడు స్వయంభూగా వెలిసిన ప్రదేశం, భస్మాసురుని యొక్క దహనం జరిగిన ప్రదేశం ఇదే యానా కేవ్స్. ఇక్కడ చూస్తున్నది మీరు మోహిని శిఖరం. ఇక ఈ పెద్దది వచ్చి భైరవేశ్వర శిఖరం. ఈ భైరవేశ్వర శిఖరం కిందనే శివుడు స్వయంభూగా వెలిశాడు. ఇది ఎక్కడో కాదు, కర్ణాటకలోని ఉత్తర కన్నడ యానా విలేజ్లో ఉంది అన్నమాట. ఈ యానా కేవ్స్లో మీకు వెళ్ళడానికి 2 కిలోమీటర్ల దాకా నడచాలి. ఆ నడకదారిలో ఎంతో పచ్చని వాతావరణం, అందమైన చెట్లు, వాగులు, వంకలు, గుహలు, ఇలా చల్లని గాలి అనేది మీకు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నది యానా కేవ్స్. ఈ కేవ్స్లో కూడా మీరు నడచాలి అన్నమాట. ఆ కేవ్స్ కిందనే భైరవేశ్వర గుడి ఉంది. ఆ భైరవేశ్వర గుడిలో భైరవేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత మీరు కేవ్స్ చుట్టూ ఒక ప్రదక్షిణలాగా చేసి మళ్ళీ అక్కడికే వస్తారు. మీరు ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇమీడియట్గా ఫ్రీ కూల్ డ్రింక్స్ కూడా ఆ టెంపుల్ వాళ్ళే మీకు ఇస్తారు అన్నమాట. అది ఎంతో మంచి పని. మీకు ఆల్రెడీ భస్మాసురుని యొక్క స్టోరీ తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నాను. భస్మాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ ఉండేవాడు. ఇక్కడికి వచ్చి అతను తపస్సు చేశాడనమాట, శివుని యొక్క మెప్పుని పొందటం కోసం. శివుని కొరకు తీవ్రమైన తపస్సు చేయటంతో శివుడు ఎంతో ఆనందపడి ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు భస్మాసురుడు శివునితో ఇలా చెప్తాడు, నేను ఎవరి తలపైనైతే చెయ్యి పెడతానో వాళ్ళు భస్మమైపోవాలి అని. ఇక చేసేదేమీ లేక శివుడు మాట ఇచ్చాడు కాబట్టి తథాస్తు అని అనేస్తాడు. అలా అన్న తర్వాత ఇక ఆ భస్మాసురుడు ఇది కరెక్ట్గా జరుగుతుందా లేదా అని శివునిపైనే ట్రై చేయాలని చూస్తాడు అన్నమాట. అప్పుడు శివుడు భస్మాసురుడి నుంచి తప్పించుకుంటూ వెళ్తూ ఉండగా విష్ణువు చూసి మోహిని అవతారం దాల్చి, అందమైన మోహిని అవతారం దాల్చి నాట్యం కాంపిటీషన్ పెడతాడు అన్నమాట భస్మాసురునితో. అప్పుడు భస్మాసురుడు లీనమైపోయి డ్యాన్స్ చేస్తూ ఉండగా మోహిని తన తలపైన ఇలా చేయి పెట్టుకుంటుంది. భస్మాసురుడు పెట్టుకొని అక్కడే భస్మమైపోతాడు. అందుకే ఇక్కడ యాక్చువల్గా జియోలాజికల్ ప్రకారంగా ఇవన్నీ లైమ్ స్టోన్స్ అయినా, లైమ్ స్టోన్స్ అంటే యూజువల్గా వైట్గా ఉండాలి. కానీ ఆ భస్మం ఆ వేడికి ఆ లైమ్ స్టోన్ అంతా ఇలా నల్లగా మారిపోయింది అని యూజువల్గా చెప్తారు. ఇక మనం 2 కిలోమీటర్స్ ఎక్కడమే కాకుండా ఈ పైన మనకి ఈ టెంపుల్ ఇక్కడ ఉంది కదా, అక్కడ కొద్దిగా నడవడానికి మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ కేవ్స్లో మనం చెప్పులు వేసుకొని వెళ్ళేకి లేదు. ఇదే యానా కేవ్స్. జస్ట్ 10 రూపీస్కి అద్భుతంగా